హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఎస్టర్డే అయితే ముంబై ఇండియన్స్కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి అయితే మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే 207 అయితే కొట్టడం అయితే జరిగింది. అండ్ ముంబై ఇండియన్స్ చేజింగ్లో అయితే 104కే ఆల్అౌట్ అయితే అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక్కరని కాదు, టీం మొత్తం ఎఫర్ట్స్ అయితే కనిపించాయి. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే మనకి రుతురాజ్ గైక్వాడ్ 101 అయితే 54 బాల్స్లో అయితే చేశాడు. అండ్ మిగతా మెంబర్స్ కూడా బాగా ఆడడం అయితే జరిగింది. అండ్ బౌలింగ్లో చూసుకుంటే ఒక్క బౌలర్ అని కాదు, ఎవ్రీ బౌలర్ అయితే సూపర్గా అయితే వేయడం అయితే జరిగింది. ఎస్టర్డే చూసుకుంటే మనకు అఖిల్ హసన్ 4 వికెట్స్ అయితే తీయడం అయితే జరిగింది. ఇతనైతే 17 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్కి. అండ్ 4 ఎకానమీ ఉంది ఇతనైతే. నిన్నైతే అసలు నిన్నైతే అఖిల్ హసన్ అండ్ నూర్ అహ్మద్ అయితే ఇచ్చుకున్న స్టిల్ అయితే సూపర్గా అనిపించింది. అండ్ జిమ్మీ ఓవర్టన్ 1 వికెట్, గుర్జిత్ సింగ్ 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ముకుల్ చౌదరి కూడా 1 వికెట్. ఇలా అయితే ప్రతి ఒక్కరు వికెట్స్ అయితే నిన్నైతే తీయడం అయితే జరిగింది. నిన్నైతే పూర్తిగా బౌలర్ సైడ్ ఉండింది మ్యాచ్ అయితే, చేజింగ్ టైంలో అయితే, ఎంఐ చేజింగ్ టైంలో. అండ్ నిన్న మ్యాచ్ తర్వాత అయితే రోహన్ అయితే ఎక్కడో అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయాడు. ఈరోజు అయితే రాలేదు. ఫోన్ చేస్తున్నా, ఫోన్స్ కూడా ఎత్తట్లేదు. నేను ఓడిపోయిన బాధతోనే ఉన్నాడు. అండ్ ఈరోజు మ్యాచ్ గెలిస్తేనే వస్తాడంట టుమారో నుంచి. అండ్ ఈరోజు చూసుకుంటే మాత్రం మనం మ్యాచ్కి అయితే జీటీ అండ్ ఆర్సీబీ మధ్య అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మనకి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగెస్ట్ టీమ్స్. అండ్ రోహన్ టీం వచ్చేసరికి ఆర్సీబీ. అండ్ ఈ టీం అయితే ఈరోజు అయితే జీటీ అయితే గెలవాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకంటే ఆర్సీబీకి అయితే ఇంకా మ్యాచెస్ అంటే ఆల్రెడీ గెలుస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ లీగ్లో ఇంకొంచెం ఆడాలన్న అంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప జీటీ అయితే ప్లే ఆఫ్స్కి ఛాన్సెస్ అయితే ఉండవు ఇప్పటికే. అండ్ ఈ మ్యాచ్ అయితే గెలుస్తారని అనుకుంటున్నాను నేను. జీటీ అయితే వాడి ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఆర్సీబీ. అండ్ మోస్ట్లీ చిన్నస్వామి స్టేడియం కాబట్టి డెఫినెట్గా 196 అబోవ్ అనే కొడతారు స్కోర్ అయితే. అండ్ ఈరోజు అయితే మ్యాచ్లో గ్యారంటీగా గిల్ లాస్ట్ మ్యాచ్కి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ ముందు మ్యాచ్ కూడా మంచిగానే ఆడాడు. సో ఈ మ్యాచ్లో కూడా బాగా ఆడతాడు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు కూడా మంచి రైవలరీ మ్యాచ్ లాగే ఉంటుంది. అండ్ ఎస్టర్డే అయితే ఎల్ క్లాసికో అయితే సూపర్గా ఉండింది. నిన్నైతే బాగా ఆడారు గైస్, అసలు టీం అంతా బాగా ఆడారు. నాకు అసలు నిన్న నా స్టోరీస్ చూసుకుంటే నిండిపోయింది అసలు మొత్తం స్టోరీస్, మొత్తం ఇన్స్టా స్టోరీ మొత్తం అలాగా. అండ్ ఎస్టర్డే మ్యాచ్ గురించి రోహన్ వస్తే తప్ప నేను వాడి ముందే చెప్పాలనుకున్నా. వాడైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఎక్కడ దాంకో ఉన్నాడు. ఇంటికి వెళ్తే ఇంట్లో లేడని చెప్పారు. ఎక్కడో ఊరికి వెళ్ళిపోయాడు వాడు ఒక్కడే. కాబట్టి వాడు మీకు ఏమన్నా కనిపిస్తే కొంచెం రేపు వీడియోకి రమ్మని చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మ్యాచ్ అనాలిసిస్ గైస్. ఈరోజు అయితే డెఫినెట్గా జీటీ అండ్ ఆర్సీబీ మ్యాచ్ అయితే సూపర్ ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ టుమారో వీడియో అయితే నేను రోహన్తో పాటు వచ్చేస్తామండి, ఎట్లా ఒకటి ఎత్తుక్కొని వచ్చి. బాయ్ గైస్.